వెనక్కి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు. కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ 3 సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి. ఎందుకు వెనక్కి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీసేసి మనింది ఆ బిల్లులో? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఇళ్ళు ఓనర్లు, ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి చట్ట విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు. కానీ ఒక రూల్ ఉంది, 3 సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత 4వసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. 3 సార్లే బిల్లు పంపించగలుగుతాం, 4వసారి ఆమోదించాల్సిందే. కాబట్టి ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు సాక్షి పేపర్ రాసిన పచ్చి అబద్ధాలు, ఒక ఇంటర్వ్యూని తీసుకొని వచ్చి అది ఏదో ఈటీవీ న్యూస్ రామోజీరావు గారు దీనికి ఆమోదం చేసినట్టు మీరు చూపించారంటే ఇది ఎంత బాధాకరం అని కూడా నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నదాత కార్యక్రమంలో అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూది, అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీలో ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూని వక్రించిన సాక్షి పేపరు ఈటీవీ యజమాన్యానికి, ఈనాడు యజమాన్యానికి, రామోజీరావు గారికి, ప్రజల్ని మోసం చేసిన సాక్షి పేపరు క్షమాపణ చెప్పాలి. వైఎస్ భారతి గారు అంటుంటారు మా పేపర్లో వాస్తవాలు నిజాలే ఉంటాయి. ఉండవు తల్లి, క్షమాపణ చెప్పు, ముందరకొచ్చి క్షమాపణ చెప్పమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు రాసే అబద్ధాలు, మీరు రాసే కుతంత్రాలు, మీలో ఉండే ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు ఆ సాక్షి పేపర్లో మీరు రాసే వార్తలు చంద్రబాబు నాయుడు హంతకుడు, ఎవరో ఒక రాయి వేశారంట, చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ బాబాయిని చంపితే చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చంద్రబాబు నాయుడు కుట్ర. మీ అక్క, మీ చెల్లెళ్ళు మీరు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు అసలు మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు తప్పితే ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు పయ్యావుల్ కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. తప్పే ఉంది? కరెక్టే కదా. ఆశయం గొప్పదే, దాన్ని నాశనం చేసింది మీరు కదా. ఈ యాక్ట్ పర్వాలేదు, ఈ యాక్ట్ మంచిదే. ఈ రోజు పయ్యావల్ కేశవ్ చెప్పింది 100% కరెక్ట్. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. నేను అడుగుతున్నాను, 2019లో ఇది ఎప్పుడు జరిగింది? జూలైలో. ఈ పయ్యావల్ కేశవ్ మాట్లాడింది 2019 జూలైలో. ఆ రోజు మీరు రాసిన యాక్ట్ 3 సార్లు